ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జుట్టు రంగు వల్ల పీపీడీ ఉండే కలర్ వాడడం వల్ల అని కొంతమంది డెర్మటాలజిస్ట్ చెప్పగా విన్నాం. జుట్టుకి రంగేస్తున్నారు, అది స్లోగా రంగు అంతా మొహం మీదకి మెడ మీదకి దిగిపోతుంది. అలాగే గ్లూటాథయోన్ ఐవీ డ్రిప్స్ అని ఇప్పుడు వచ్చేసాయి. Correct, ఎన్హాన్స్మెంట్స్ అవి నిజంగా పనిచేస్తాయండి. పని చేస్తాయి, పని చేయవు. ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఆబ్వియస్లీ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా స్కిన్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? అంటే మీ స్కిన్కి తగ్గ సోప్ వాడుకోవాలి. ఇఫ్ యూర్ ఏ డ్రై స్కిన్, చాలా మందికి మ్యామ్ ఎల్పిపి పిగ్మెంటేషన్, ఏదైతే లైకన్ ప్లానస్ పిగ్మెంటేషన్ ఎల్పిపి ఉంటుందో అది జుట్టు రంగు వల్ల పీపీడీ ఉండే కలర్ వాడడం వల్ల అని కొంతమంది డెర్మటాలజిస్ట్ చెప్పగా విన్నాం. అది ఎంత చేటు చేస్తుందండి? అది వాడడం మానేశాక అది మరి రివర్స్ అవుతుంది ఆ కండిషన్? మీరు లైకన్ ప్లానస్ పిగ్మెంట్, ఎస్పెషల్లీ లైకన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, దానికి పేషెంట్స్ చెప్తున్నాను, అమ్మ మీరు జుట్టుకి రంగేస్తున్నారు, అది స్లోగా రంగు అంతా మొహం మీదకి మెడ మీదకి దిగిపోతుంది, అది మీరు గమనించడం లేదు మీరు. సో మేమైతే వి అడ్వైజ్ నాట్ టు కలర్ అండి. ఎందుకంటే ఈవెన్ హెన్నా కూడా is giving off the pigmentation over a period of years. It is not 1 month or 2 months. It's over a period of years. Even the henna and indigo చాలా మంది వాడుతుంటారు. That gives color. So that is one of the cause for this lichen planus pigmentosus. కేవలం మొహానికి మెడకే వస్తుందా మ్యామ్? చేతులకు కూడా వచ్చేస్తుంది ఎల్పిపి అన్నది? Spread అవుతుంది. Spread అవుతుంది, Spread over the trunk, over the hands. అవుతుంది. సో అసలు ఇందులో యాక్చువల్ గా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ లో దానికి వెరీ క్లోజెస్ట్ సిస్టర్ ఒకటి ఉంది అనమాట. వి కాల్ ఇట్ as ashidermatosis. అది యూజువల్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్రంక్ అండ్ ఇట్ కెన్ స్ప్రెడ్, whereas lichen planus pigmentosis usually starts from the face and goes down. Very subtle differences are there between these two. And another important point I wanted to raise is, in the say always in any pigmentary disorders you should know where is the pigment lying. Say skin has epidermis, dermis and subcutaneous tissue. So most important thing when we are treating the pigmentation, మనం ట్రీట్మెంట్ చేయాలనుకోండి, మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిగ్మెంటేషన్ ఏ లెవెల్లో ఉంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ దట్ అన్నమాట. రైట్. ఎపిడర్మిస్ అంటే పై లేయర్స్లో ఉందా, డీప్ లేయర్స్లో ఉంది? మీరు చెప్తున్న ఎల్పిపి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ డీప్ లేయర్స్లో ఉంటుంది. సో డీప్ లేయర్స్లో ఉంటే విత్ క్రీమ్స్, విత్ ద పీల్స్ ఇట్ వోంట్ గో. మరి దానికి పరిష్కారం ఏంటి మ్యామ్? lasers, people are doing lasers, some of them are responding, some of them are not responding. క్యూ స్విచ్ లేజర్ అని ఇప్పుడు వచ్చింది. అదే Yeah. అది అంటే అది దీర్ఘకాలంలో చేసుకోవచ్చా అండి? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అటువంటి ట్రీట్మెంట్స్కి? నా ఉద్దేశంలో ముందు ఏంటంటే అండి, ఏ జబ్బు, ఏ పిగ్మెంటేషన్ డిజార్డర్ అయినా కూడా ఫస్ట్ కారణం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ ఎ క్లినికల్ డర్మటాలజిస్ట్ క్లినికల్గా ఫస్ట్ పిగ్మెంటేషన్ కాజ్ ఎందుకు వచ్చింది అదొకటి ముందు పట్టుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యు నో ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ కమ్, దాన్ని స్టాప్ చేయాలి. మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా వేస్ట్ కదా మీరు స్టాప్ చేయకపోతే. ఓకే, అదొకటి. ఇన్వెస్టిగేషన్ చేయాలి, స్కిన్ బయాప్సీ చేయాలి, వేర్ ఇస్ ద లెవెల్ ఆఫ్ ద పిగ్మెంటేషన్. అప్పుడు యు గో ఫర్ ద ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము, లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాం. వి కంబైన్ బోత్. చాలా మంది అంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, మీరు అన్నది లేజర్ అనేది కొంచెం పెద్ద ట్రీట్మెంట్, అది కాకుండా హైడ్రోక్వినోన్ వాడడం, అలాగే గ్లూటాథయోన్ ఐవీ డ్రిప్స్ అని ఇప్పుడు వచ్చేసాయి, కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్, అవి నిజంగా పనిచేస్తాయండి? పని చేస్తాయి, పని చేయవు. సో ఎందుకంటారా, గ్లూటాథయోన్ బేసికలీ ఇది యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్ అనేది మనం వీఆర్ గివింగ్ ఇన్ హై డోసెస్. కొంతవరకు ఇట్ విల్ హెల్ప్. గ్లూటాథయోన్ టాబ్లెట్స్ ఉన్నాయి, చూయబుల్ టాబ్లెట్స్, ఐవి గ్లూటాథయోన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ ఓన్లీ యాడ్-ఆన్స్ టు ద మెడికల్ ట్రీట్మెంట్. Medical treatment is the main treatment that will continue for 2 years to 3 years for this lichen planus. Yeah, for this lichen planus pigmentosus, definitely that will help over a period of 2 years. Only problem is the patient is impatient.
అదే కదా. Yeah, they want some result and all that. For that purpose, you have to do all these procedures. కొంచెం మనకి లోపల నుంచి కూడా ఒక ఉత్సాహం రావాలంటే Adi. ఏదో రిజల్ట్ కనిపించి వాళ్ళ బాగా తెల్లబడ్డా, అది మళ్ళీ అగైన్ కల్చరల్ సైకాలజీ అది. Yeah, yeah. అండ్ మన సోషల్ ఫ్యాబ్రిక్ లో మీరు అన్నట్టు నాటుకుపోయింది తెలుపు అంటే మంచిది అవును, అని. అవును. అది చాలా తప్పు అన్నారు మ్యామ్, మంచి మాట చెప్పారు. సో అయితే మరి దీనికి మరి నేచర్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? బికాజ్ ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి కదా వీటిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు- అమిలాయిడోసిస్ ఇస్ ఆటో ఇమ్యూన్. మరి దానికి నిజంగా విరుగుడు ఉంటుందా? పాయింట్ హియర్, అమైలాయిడోసిస్ తీసుకోండి. అమైలాయిడోసిస్ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ కాల్డ్ అమైలాయిడ్, ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద స్కిన్. ఓకే, అలా డిపాజిట్ అయినదే క్రీమ్తో పోదు. మీ క్యూ స్విచ్ రండి, ఆ గ్లేజర్తో పోదు. పోదు. బికాస్ దేర్ ఇస్ అ మెటీరియల్ డిపాజిటెడ్ దేర్. అవును. యూ హ్యావ్ టు అబ్రేడ్ ఇట్, డర్మ్ అబ్రేడ్ ఇట్. ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడాలి. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూ మస్ట్ నో ద క్లినికల్ డయాగ్నోసిస్ కరెక్ట్లీ, దెన్ యూ గో ఫర్ ద ట్రీట్మెంట్. బట్ డర్మ్ ఆపరేషన్ చేసుకుంటూ పోవడమేనా? యూ డూ విత్ ద లేజర్, దట్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్. కార్బన్ డైఆక్సైడ్ లేజర్ తో కొంత అటువంటి కండిషన్స్. Usually carbon dioxide laser we use it for acne scar treatment and all that. అంటే we take out a layer అన్నమాట, and skin regenerates again. So the material has to go, that amyloid material has to go. Then why not peel for that? Yes, peels also, deep peels, Deep peels not చేస్తారు. superficial. అది చేసి ఆ మెటీరియల్ పోయి Yes, కొత్త స్కిన్ రావాలి. మళ్ళీ అది అమలాయిడ్ డిపాజిట్స్ రాకుండా ఏం చేయాలి అప్పుడు? amyloid deposits రాకుండా చేయడానికి we usually preventive aspect is the most important thing for any disease. అవును. ఎస్పెషల్లీ ఫర్ క్రానిక్ డిజార్డర్స్. ఎందుకంటేనండి ప్రివెన్షన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అవును. క్రానిక్ డిజార్డర్స్ ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అవును. ఇవి ఎప్పుడైనా బయటికి మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రివెన్షన్ అంటే ఇప్పుడు అమైలాయిడిస్ తీసుకోండి. దానికి ఫస్ట్ థింగ్ ఫోర్మోస్ట్ ఏంటంటే సన్ స్క్రీన్స్, సన్ ప్రొటెక్షన్. నేనైతే మా పేషెంట్స్కి క్రీమ్స్ కంట నేను థిక్ క్లాత్ కవర్ చేయమని చెప్తాను. హ్యాండ్స్ మీద కానీ కాళ్ళ మీద కానీ థిక్ దగ్గర వీవింగ్ ఉన్న క్లాత్ ఉండాలి. ఇట్స్ నాట్ చున్నీ అలాంటిది వేసుకుంటే ఏం సరిపోదు, పల్చని స్లీవ్స్ ఉన్నది వేసుకుంటే సరిపోదు. ఇట్ షుడ్ బి వైట్ అండ్ థిక్. అది డిఫ్లెక్ట్స్ ద లైట్ అనమాట, వైట్, నాట్ ద బ్లాక్, ఇట్ ఈస్ వైట్ కలర్. అండ్ దగ్గరగా వీవింగ్ ఉండాలి. రైట్. ఉన్నదైతే అంతకంటే మంచి ఇంకోటి ఏం లేదు. మీరు గమనిస్తున్నారు కదా, లోపల ఉన్న స్కిన్ కలర్ వేరేగా ఉంటుంది, బయట ఉన్న స్కిన్ కలర్ వేరేగా ఉంటుంది. మనం అనుకుంటాం కానీ స్కిన్ ఆటోమేటిక్గా స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది. సో అదొకటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్. రెండోది, కొంతమందికి అమైలాయిడోసిస్ ఉన్న వాళ్ళకి కొంచెం దురదలు ఎక్కువ ఉంటాయి. అది గోక్కోకుండా దానికి మెడిసిన్స్ ఇవ్వాలి. మూడోది, స్కిన్ డ్రైనెస్ ఉంటే దానికి డ్రైనెస్ తగ్గించడానికి మనం మెడిసిన్స్ ఇవ్వాలి. అప్పుడు ఇస్తే దట్ విల్ హెల్ప్. సో నిత్యం దాన్ని ఫ్లేర్ అప్ అవ్వకుండా చూసుకోవడంతో పాటు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా చాలా ఇది దీర్ఘకాలిక సమస్యలుగానే భావించాలి వీటిని. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ దీర్ఘకాలికే. సో మరి ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఆబ్వియస్లీ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా స్కిన్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? అంటే రైట్ ఫ్రమ్ 20వ అంటే సంవత్సరం నుంచి మొదలుకొని తర్వాత 50-60 ఏళ్ళ లోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్ బ్రాడ్లీ? సో ఫ్రమ్ డే 1 నుంచి తీసుకోవాలంటే, బికాస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ స్కిన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ లార్జెస్ట్ ఆర్గన్. దిస్ ఈస్ ద వన్ దట్ కవర్స్ ఆల్ ది ఇంటర్నల్ ఆర్గన్స్. అవును. ఏమండి, అన్ని ఆటపోట్లకి ఇదే పడుతుంది. శీతాకాలంలో చలి బేర్ చేస్తుంది, వేసవికాలంలో వేడి బేర్ చేస్తుంది, పొల్యూషన్ అంతా బేర్ చేస్తుంది. మీరు మరి కేర్ తీసుకోకపోతే అది బాగుండాలంటే ఎలా ఉంటుంది కదా. అవును. సో ఎలా కేర్ తీసుకోవాలి? ఇప్పుడు మరి మీ ఇల్లు రోజు పొద్దున సాయంకాలం ఎలా తుడుచుకొని శుభ్రం పెట్టుకుంటారో, కారు ఎలా శుభ్రం చేసుకుంటారో, మీరు ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఉంటుంది. అవును. సో బేసిక్ థింగ్స్ ఆర్ వాష్ చేసుకోవటం. సో మీదున్న డర్ట్ బ్యాక్టీరియా పోవటానికి వీలుగా మీ స్కిన్కి తగ్గ సోప్ వాడుకోవాలి. సో ఇఫ్ యువర్ ఏ డ్రై స్కిన్, తక్కువ నొరగ వచ్చే సబ్బు వాడుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఆయిలీ స్కిన్ ఆర్ సంథింగ్, దట్ నార్మల్ ఆల్కలైన్ సోప్స్ వాడుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. స్కిన్కి సూట్ అయ్యేట్టు. డ్రై స్కిన్ అయితే కొంచెం ఎక్కువ ఆయిలీ ఉన్న మాయిశ్చరైజర్ వాడుకోవాలి. వీళ్ళ ఏమో ఆయిలీ వాళ్ళు లోషన్స్ వాడుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇస్ డెఫినెట్గా
సన్ స్క్రీన్ వీ రికమెండ్. ఇప్పటి రోజుల్లో అసలు మామూలు వాళ్ళకి కూడా సన్ స్క్రీన్ అందరికీ అవసరం కదండి. మేము మీరు ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ రాసుకోండి అని చెప్తాం. ఎందుకంటే ఎక్కడో అక్కడ లైట్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి. పిల్లలకి మ్యామ్ ఎస్పెషల్లీ ఎందుకంటారంటే బేసిక్ ఏంటంటే మన వాళ్ళందరూ కూడా ఈ ఫోబియా, కలర్ ఫోబియా ఉంది కదండి, అందుకని తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోమని చెప్తాం అనమాట. పిల్లలకు కూడా చెప్తాం బికాస్ దర్ సమ్ డిసీజెస్ యాక్చువల్లీ ఇన్ చిల్డ్రన్ విల్ స్టార్ట్. రైట్. వాళ్ళకి చెప్తాం, వాళ్ళు కూడా దే హ్యావ్ టు యూజ్ ఏ ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాళ్ళకి. సో వీటితో పాటు ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి డాక్టర్ చంద్రవతి గారు? ఆహారపు అలవాట్లు అంటే డిపెండ్, కొన్ని స్కిన్ డిసీజెస్కి కొన్ని వద్దని చెప్తామండి. ఇప్పుడు యాక్నీ ఉందనుకోండి, వాళ్ళకి డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవద్దని చెప్తాము. రైట్. అలాగే అంటే ఓవరాల్గా వాట్ వీ టెల్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోండి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఈస్ గుడ్ ఫర్ ద స్కిన్ యాజ్ వెల్. అది మోస్ట్లీ ఫర్ ద స్కిన్ ఇట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్స్. అది ఇప్పుడు మీరు చెప్తున్న గ్లూటాథయోన్ ఉంది, అది కూడా యాంటీ ఆక్సిడెంట్. సో మొత్తానికైతే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం పెరిగిపోయింది చాలా. అండ్ అలాగే సన్ స్క్రీన్ రాసుకోవడం అత్యవసరం. అలాగే సమస్యలు ఎంత ఎక్స్టర్నల్గా స్కిన్ డీప్గా కనిపించినా కూడా వాటి మూలం మాత్రం ఆరోగ్యం మన శరీరం లోపల ఉంటుంది కాబట్టి వాటి ఇన్వెస్టిగేషన్స్ చేసి థరోగా మూలాల నుంచి తీస్తే కానీ ఈ ట్రీట్మెంట్స్ అవి పూర్తి కావంటాం. అండ్ ఫైనలీ మ్యామ్, ఈ పిగ్మెంటేషన్ తాలూకు చాలా ట్రీట్మెంట్స్, చాలా క్రీమ్స్, కోజిక్ యాసిడ్ అని ఇంకోటని ఎడాపెడా అమ్మేస్తున్నారు. ఇన్ 3 weeks విజిబిలీ బ్రైట్ స్కిన్ ఇన్ 3 weeks అని. అవి పనిచేస్తాయా? ఇస్ ఇట్ పాసిబుల్ టు సే అంటే బ్లాంకెట్గా అన్నిటికీ వర్తిస్తుంది? లేదండి, పనిచేయవు. సే ఆల్ దీస్ దే హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. కొంతవరకు టెంపరీగా, టు సమ్ ఎక్స్టెంట్ దే హెల్ప్, బట్ దే టేక్ వెరీ లాంగ్ టైమ్. షార్ట్ పీరియడ్లో ఏవి హెల్ప్ చేయవు. అండ్ కోజిక్ యాసిడ్ ఇప్పుడు మీరు అన్నారే, కొన్ని స్కిన్కి పడదది, ఇట్ ఇరిటేట్స్. సో ఆల్ దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. వాళ్ళకి ఏ పేషెంట్కి ఏ డీపిగ్మెంటింగ్ క్రీమ్ సూట్ అవుతుందో అవి చూసుకోవాలి. కోజిక్ యాసిడ్ అని, ఆర్బిటిన్ అని, సంథింగ్ అని, హైడ్రోక్వినోన్ అని, ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అందరికీ సూట్ కావు. ఎవరికి ఏది సూట్ అవుతుంది? సన్ స్క్రీన్ ఆల్సో కొంతమంది రాసిన తర్వాత నేను నల్లబడిపోతున్నా అని చెప్తారు. సో వాళ్ళకి అది సూట్ అవ్వలేదన్నమాట ఆ సన్ స్క్రీన్. సో వీ హ్యావ్ టు చేంజ్ ద సన్ స్క్రీన్, ఇంగ్రీడియంట్స్ మార్చాలి, అదనమాట. సో ఏదైనా మనం ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి కొనవలసిన పదార్థాలు తప్పకుండా కాదు, డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి ఇవి అంటారు మ్యామ్. తప్పకుండా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది స్కిన్ అంటే బ్యూటీ కోసమనే అనుకుంటారు. బట్ వాట్ ఐ టెల్ యూ, స్కిన్ ఈస్ ద మిర్రర్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గన్స్. స్కిన్ హెల్దీగా ఉందంటే మీ ఇంటర్నల్ ఆర్గన్స్ హెల్దీగా ఉన్నట్లు లెక్క. మేము స్కిన్ చూసి మీకు లోపల ఏం జబ్బు ఉందో చెప్పగలుగుతాం. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డెర్మటాలజిస్ట్. కాబట్టి కేవలం అంటే డెర్మటాలజీకి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు మ్యామ్. సో లాస్ట్ మీ అమ్మమ్మ తాలూకు చిట్కాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీగడ, వెన్న, ఇంకా నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వీటిలో వేటికి మీరు టిక్ మార్కులు వేస్తారు? కొబ్బరి నూనె ఎక్కువగా ఇస్తామండి. ఆల్మోస్ట్ చిన్న బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కొబ్బరి నూనె. ఇంతకుముందు ఆలివ్ ఆయిల్ చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు రీసెంట్ కొన్ని స్టడీస్లో ఆలివ్ ఆయిల్ వద్దు, కొబ్బరి నూనె వాడమంటున్నారు వాళ్ళు. బికాస్ కొబ్బరి నూనెకి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో కొబ్బరి నూనె ఈవెన్ ఫర్ ద బాడీ యాజ్ వెల్ as ఫర్ ద స్కాల్ప్. చాలా గొప్పగా చెప్పారు ప్రొఫెసర్ చంద్రవతి గారు. యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ తప్పకుండా చాలా ఇంత సైంటిఫిక్ అప్రోచ్తో చాలామంది వాళ్ళ ఈ ఇంటరాక్షన్తో చాలా బెనిఫిట్ అవుతారు. మళ్ళీ మరొక సందర్భంలో మీరు అనుమతిస్తే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, పేషెంట్స్ చూస్తున్నప్పుడు మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేస్తాం మీ హాస్పిటల్. అలాగే, తప్పకుండా. నమస్కారం. నమస్తే అండి.